బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నేను సంధ్య. ముందుగా ముఖ్యాంశాలు. ఏటూరు నాగరం మండలంలోని ప్రభుత్వ గిరిజన బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేసిన మంత్రి సీతక్క. ఓటర్లు ఎన్యుమరేషన్ ఫారాన్ని తప్పనిసరిగా నింపి ఇవ్వాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రజా దర్బార్లో వచ్చిన ఫిర్యాదుల్ని వెంటనే పరిష్కరించాలన్న మంత్రి సీతక్క. సెట్ ప్రక్రియపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్. హైదరాబాద్ లో జరుగుతున్న చీరల పంపిణీ కార్యక్రమంపై మండిపడ్డ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలోని ఆకులవారి గణపూర్ ప్రభుత్వ గిరిజన బాలికల వసతి గృహాన్ని మంత్రి సీతక్క, కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావుతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన మంత్రి హాస్టల్లోని మరుగుదొడ్లు, వంటశాల, తరగతి గదులు, మౌలిక వసతులను పరిశీలించి పరిశుభ్రత పాటిస్తూ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని వార్డెన్కు సూచించారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని హిమాయత్ నగర్ డివిజన్ లో ఓటర్ సవరణ ప్రక్రియపై ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్ అవగాహన కల్పించారు. బీఎల్ఏలు, బీఎల్ఓలతో కలిసి ఇంటింటికి వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలను తప్పనిసరిగా నింపి ఇవ్వాలని, లేకపోతే ఓటు తొలగిపోయే అవకాశం ఉందని సూచించారు. అర్హులైన ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా బీఎల్ఏలు, బీఎల్ఓలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. చెప్పినట్టు దాని ఇంకా హిడెన్ కారణాలు కూడా చాలా ఉన్నాయి కనుక మనం అందరం కూడా ఈరోజు డెమోక్రసీని కాపాడడానికి ఒక ఎక్సర్సైజ్ కూడా మీ అందరినీ కూడా కోరడం జరుగుతుంది. మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ ఉన్నా, కమ్యూనికేషన్ ఏమైనా ఉన్నా కూడా పెద్దలు నాగేంద్ర అన్నారు కూడా ఉన్నారు, ఇక్కడనే ఉంటారు. మరి ప్రభుత్వం తరఫున అంటే ఈ ఎలక్షన్ ఫామ్ అంటే మీకు ఓటర్ నమోదు ఫారం మీకు ఇప్పుడున్నటువంటి ప్రింటెడ్ డాటాను మీకు ఇస్తారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఓటరు 2 ఫోటోలతో సిద్ధంగా ఉండి మీ ప్రాంతానికి సంబంధించిన బిఎల్ఓ అదేవిధంగా రాజకీయ పార్టీ బిఎల్ఏను మీ దగ్గరికి పిలుచుకొని వాళ్ళు వచ్చినప్పుడు వెళ్ళిపోతుంది. ఓటు తొలగించబడ్డట్టు కాదు, కానీ మనం అప్రమత్తంగా లేకపోతే, బిఎల్ఏ అప్రమత్తంగా లేకపోతే, మన ఓటర్లు అప్రమత్తంగా లేకపోతే ఆ ఓటు ఈ ఓటర్ల సవరణ కొత్తగా అయితే లేదు. 2002లో కూడా ఓటర్ల సవరణ అయింది. 2002లో లింగ్డో ఎన్నికల కమిషన్ ఉన్నప్పుడు ఓటర్ల సవరణ ఎందుకు చేశారంటే ఏ ఒక్క అర్హత కలిగిన ఓటర్ కూడా తన ఓటు హక్కును కోల్పోవద్దనేటువంటి మానసిక స్థితితో చేశారు. ఇవాళ ఈ ఎన్నికల కమిషన్ ములుగు జిల్లా మంగపేట మండలం రాజుపేట గ్రామంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్, రెవెన్యూ కలెక్టర్, ఐటీడీఏ పీఓలతో కలిసి ప్రజల నుండి వినతుల సమస్యలను స్వీకరించారు. ప్రతి దరఖాస్తును సానుకూలంగా పరిశీలించి ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ రోజు ఇక్కడికే రావడం జరిగింది. 3 రోజుల క్రితమే మనం ఈ గ్రామంలోకి వస్తున్నామని చెప్పి ఈ రోజు రావడం జరిగింది. ఇక్కడ ముఖ్య ఉద్దేశం మీకు వ్యక్తిగతమైనటువంటి దరఖాస్తులు ఎక్కడనియొచ్చు లేదా ఇక్కడ దాకా కూడా వస్తే అవన్నీ మరి వెంటనే రాయడము, తర్వాత వారం 10 రోజులలో ఎక్కడి వరకు వచ్చింది మీకు పోవడము, ఏటూరు నాగరం పోవడము, మంగపేట పోవడము కాకుండా అందరితో ఇక్కడే మనం వాళ్ళ సమస్యలు తెలుసు. సర్పేరుతో ఓట్లు తొలగించే కుట్ర జరుగుతోందని రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. ఈ ప్రక్రియపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏమైనా సమస్యలు ఉంటే తమను సంప్రదించాలని సూచించారు. బీజేపీకి అనుకూలంగా లేని ఓట్లను తొలగించే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేసిన ఆయన ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని, ఓటర్ జాబితాలో పేరు లేకపోతే 2025 మ్యాపింగ్ వివరాలు పరిశీలించాలని కోరారు. ఇది అంటే మేజర్ గా ముస్లిం మైనార్టీస్ అని కాకుండా కూడా ఎవరికైనా కూడా వీళ్ళ ఒక ప్రక్రియ ఎలా ఉందంటే, బీజేపీ వాళ్ళు ఒక ప్లాన్డ్ గా, ఆర్గనైజ్డ్ గా చేస్తున్న క్రైమ్. ఈ క్రైమ్ ఎలా ఉందంటే, వారు చాలా డీటెయిల్డ్ గా వాళ్ళ సంబంధించిన మెకానిజం ని యూజ్ చేసుకొని వాళ్ళు చాలా డీటెయిల్డ్ గా
వాళ్ళ ఓటరా కాదా మ్యాప్ చేసుకొని వాళ్ళ ఓటర్ కాకుంటే ఏదో రకంగా వాళ్ళని తొలగించాలని ఒక ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు కనుక అందుకోసమే ముందటి నుంచే మేము అందరినీ కూడా కాషన్ చేస్తూ అందరు కూడా అలర్ట్ ఉండాలని కూడా ఈ సందర్భంగా అందరినీ కోరుతున్నాము. ఎంతనైతే మైనార్టీ సోదరులకు ఇబ్బంది ఉందో అంతే ఇబ్బంది అందరికీ కూడా, ప్రతి ఒక్క కామన్ ఓటర్కి కూడా అదే ప్రక్రియలో వాళ్ళ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉందా, వాళ్ళ ఇంటి పేరు ముందు పెట్టిరా, వాళ్ళ నాయన పేరు ముందు వచ్చిందా, వాళ్ళ కులం పేరు ముందు వచ్చిందా, ఇది చిన్న చిన్న టెక్నికల్ ఎర్రర్స్ తోని కూడా చాలా మందిని డిలీట్ చేయడానికే ప్రయత్నం చేస్తున్నారు కనుక అందరు కూడా అలర్ట్ ఉండాలని. ఇది 100% బీజేపీ చేస్తున్న కుట్రనే. కార్యక్రమంలో అందరం కూడా ప్రతి ఒక్కరు మీ మీ ఓటుని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. రేపు చిన్న అంటే బస్తీలల్లా, ముఖ్యంగా బస్తీలల్లా మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా స్థానికంలో ఉన్న మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, బిఎల్ఓలు కావచ్చు, వాళ్ళతోని మీరు క్రాస్ వెరిఫికేషన్ చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా అందరినీ కోరడం జరుగుతుంది. బిఎల్ఓ అనేటోరు ఈ యొక్క ఎక్సర్సైజ్ ప్రతి ఇంటికి కనీసం 3 సార్లు వారు వెళ్ళి ఈ యొక్క ఎన్రోల్మెంట్ ని రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ టైం పోయినప్పుడు ఒకవేళ అక్కడ ఉన్న ఓటర్లు లేకుంటే మళ్ళీ సెకండ్ టైం వెళ్తారు, సెకండ్ టైం లేనప్పుడు థర్డ్ టైం కూడా వాళ్ళు వెళ్ళి అక్కడ ఉన్న ఓటర్ని ఎన్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత బిఎల్ఓల పైన ఉంటుందని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. మరి హైదరాబాద్లో జరుగుతున్న చీరల పంపిణీ కార్యక్రమంపై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా పండుగల సందర్భంగా చీరలు పంపిణీ చేశామని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో మాత్రమే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తుందని ఆరోపించారు. కూకట్పల్లిలో 500 మంది మహిళలను చీరలు పంపిణీ చేసినట్లు పేర్కొంటూ పంపిణీ సమయంలో ఐరిస్ స్కాన్ ఎందుకు చేస్తున్నారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏదైతే బతుకమ్మ చీరలు హైదరాబాద్ నగరంలో చీరల పంపిణీ కార్యక్రమాలకు చాలా రోజులకు కన్ను తెరిచిరు. మనం బేగంపేటలో అక్కడ రివ్యూ మీటింగ్ పోయినప్పుడు అక్కడ ఆడపరుస్తులు అడిగినప్పుడు జర గట్టిగా ఈ రకంగా చీరలు వేయట్లేదు. అదేవిధంగా బతుకమ్మ పండుగ వస్తే హిందువులు కానీ ముస్లిం కానీ కైసోలకు ఇచ్చినటువంటి చరిత్ర కేసీఆర్ గారి చరిత్ర ఉండేది. ఈ చీరలు ఇచ్చే కార్యక్రమమే తెలంగాణ రాష్ట్రంలో ఉంది తప్ప ఇప్పటివరకు చేయలేదు. లేదంటే ఎవరైనా ఎమ్మెల్యే చనిపోతే బై ఎలక్షన్లు వస్తే చీరలు ఇచ్చే కార్యక్రమం పెట్టుకున్నటువంటి దుర్మార్గమైన చర్యలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఖతం చేశారు. మా కుకట్పల్లికి 5 లక్షలు ఇళ్ళకి ఇస్తాను, రూపాయి ఇవ్వలేదు. ఇప్పటికీ మీరు ఇచ్చింది అక్కడ ఇక్కడ ఇస్తే 500 నుంచి 1000 మందికి ఇచ్చారు, ఉన్నాయని చెప్తున్నారు. మీరు ఆ కార్యక్రమాన్ని ఏదైతే కళ్ళకు ఇచ్చే కార్యక్రమం ఏదైతే పెట్టే తీసేయండి. ఆధార్ కార్డు మీద నిరుపేదైనటువంటి మహిళకు ప్రతి మహిళకు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. దిల్సుఖ్ నగర్లో నిరుద్యోగ యువత ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులతో బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలటి మహేశ్వరరెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులకు గరిష్ట వయో పరిమితిని 35 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. అవసరమైతే నిరుద్యోగుల తరపున బీజేపీ ఉద్యమం చేపడుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగ యువత అనేక ఇబ్బందులతో గత 4 సంవత్సరాలుగా నోటిఫికేషన్ లేక ఉద్యోగులు రాక ఇబ్బంది పడుతున్నటువంటి యువతను కలవడానికి ఈరోజు ఇక్కడికి దిల్సుఖ్నగర్ రావడం జరిగింది. మరి ఈరోజు నిరుద్యోగ యువత పడుతున్నటువంటి ఆవేదన ఏజ్ రిలాక్సేషన్ కాకుండా అందరికీ మరి ఖచ్చితమైనటువంటి 35 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ తీరాల్సిందే అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు మాకు ఒకటే అడుగుతా ఉన్నాను, మాకు యంగ్స్టర్సే కావాలని చెప్పి డీజీపీ అంటా ఉన్నాడు. 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చి తీరాల్సిందే. ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో దానికి వైట్ పేపర్ రిలీజ్ చేసి తీరాల్సిందే అని చెప్పి మేము డిమాండ్. సోదరిమణులకు అండగా మేము ఉంటామని తెలియజేయడానికి ఇక్కడికి వచ్చినా ఖచ్చితంగా వీరి పక్షాన కార్యాచరణ రూపొందిస్తాం. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వారి పక్షాన్ని నిలబడుతుంది, వారి పక్షాన పోరాటం చేస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. యాదగిరిగుట్టలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే భీళ్ల ఐలయ్య పరిశీలించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ జాబితాలో నమోదు కావడం, మరణించిన లేదా ఇతర ప్రాంతాలకు మారిన వారి వివరాల్ని సరిచేయాలని అధికారులకు సూచించారు. ఖచ్చితమైన ఓటర్ జాబితా ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదిగా నిలుస్తుందని, ప్రతి పౌరుడు తన పేరు ఓటర్ జాబితాలో ఉందో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాలని పిలుపునిచ్చారు.
నారాయణగూడలో నిర్వహించిన చాతురానికి గుంజ్ విద్యార్థి కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పేపర్ లీకేజీలతో విద్యార్థుల తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారని విమర్శించారు. ఈ అంశంపై ప్రధాని మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. విద్యార్థుల హక్కుల కోసం రాహుల్ గాంధీ చేపట్టిన ఉద్యమానికి ప్రజలు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఎందుకు కష్టపడి రాసినాం, మంచిగా రాసినాం, రిజల్ట్ మన ఫేవర్లో వస్తుంది అనుకున్నా కానీ ఎగ్జామ్ లీక్ అయినందుకు మళ్ళా ఎగ్జామ్ పెడుతులో ఆన్లైన్ ఏదైతే ఎగ్జామ్ని ఆన్లైన్లో ఆర్గనైజ్ చేస్తారో అది సరి కార్యక్రమంలో పాల్గొన్నాను. ఇక్కడ చాలా మంది కాలేజ్ విద్యార్థులు వచ్చినారు. నీట్ విషయంలో ఆర్ఎస్ఎస్ మూలాలున్న వ్యక్తులు యూనివర్సిటీలో దూరడం వల్ల వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసము నీట్ పేపర్ లీక్ చేసినారు. తద్వారా 22 లక్షల మంది విద్యార్థులు రోడ్డున పడ్డారు. వారి తల్లిదండ్రులు దాదాపు రమారమి 1,32,000 ఉద్యోగంలో భాగంగా ఇవాళ విక్రాంత్ బూరే గారు హైదరాబాద్కి వచ్చి ప్రెస్ అడ్రస్ చేస్తా ఉన్నారు. జరిగిన తప్పిదాల మీద బాధ్యత వహించాల్సిన మోడీ, ధర్మేంద్ర ప్రధాన్ తప్పుకుంటా ఉన్నారు. దీనివల్ల అర్థమయ్యేది ఏంటంటే మోడీ గారికి ఈ దేశ భవిష్యత్తు అనేటువంటి విద్యార్థుల మీద ఉన్నటువంటి మమకారం, ప్రేమ ఏ పాటిదో అర్థమైంది. కనీసం కన్నెత్తు కూడా చూడకుండా నీటిలో ఇంత పెద్ద స్కామ్ జరుగుతుందని మాట్లాడకుండా తప్పుకొని తిరుగుతూ ఉన్నాడు. ఇది దేశ భవిష్యత్తుకి మంచిది కాదు. దేశ భవిష్యత్తు కోసం, విద్యార్థి లోకం కోసం రాహుల్ గాంధీ నడుము బిగించినారు. మనమందరం కూడా వారితో చేతుండాల్సిందిగా కోరుతా ఉన్నాను. నారాయణపేట జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ సిహెచ్ ప్రియాంక పిలుపునిచ్చారు. చనిపోయిన వ్యక్తుల పేరు డబుల్ ఓట్ల తొలగింపే ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన 2K రన్ను కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ నెల 25 నుండి జూలై 25 వరకు ఎన్మరేషన్ చేయించండి. ఎలక్షన్ సంఘం పిలిపేనండి. ఓటర్లంతా మన కలెక్టర్ గారు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు, అదేవిధంగా జిల్లా అధికార యంత్రాంగం, జిల్లా ఎన్నికల అధికారి గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం, అదేవిధంగా జిల్లా అధికార యంత్రాంగం అందరికీ కూడా మరొకసారి నమస్సుమాంజలి. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ అచ్చంపేట గ్రామంలో నిర్వహిస్తున్న సర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, ఆర్డీఓ రామకృష్ణ, తహసీల్దార్ శ్రీనివాస్తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ, వివరాల నమోదులో బూత్ స్థాయి అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. వాళ్ళ ఐడి కార్డులో పేరు ఉంటే అవసరం లేదు. అప్డేట్ వర్క్ తీసుకోవచ్చు. ఐడియా ఉందా ఎస్ఐఆర్ గురించి? అంటే చెప్పారు ఇప్పుడు పార్టీ నుంచి కూడా ఆర్డీఓ ఆఫీస్ నుంచి ఏం లెటర్ ఇచ్చారు? బూత్ నుంచి మమ్మల్ని పెట్టారా? మీరు బిఎల్ఏ, మీకు ఐడియా ఉండాలి కదా. వాళ్ళు చెప్పేది ఏంటంటే మనకి ఇప్పుడు ఎవరెవరు ఇక్కడ ప్రజెంట్ ఉంటున్నారు, కొంతమంది మళ్ళీ యూజ్ చేస్తారు కదా మేడం ఓటర్ నుంచి, ఇక్కడ వచ్చేసి తర్వాత మున్సిపల్ వచ్చేసి 2 చోట్ల 3 చోట్ల ఉన్నాయి కట్ చేసి ఎవరైతే ప్రాపర్గా ఇక్కడే ఉంటున్నారో వాళ్ళ. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిరోధక దినోత్సవం సందర్భంగా హన్మకొండలో జిల్లా పరిపాలన ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పేయి పాల్గొన్నారు. అదాలత్ సర్కిల్ నుండి కలెక్టరేట్ వరకు జరిగిన ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించిన కలెక్టర్ సమాజం మొత్తం కలిసి పనిచేస్తేనే మాదక ద్రవ్యాల నిర్మూలన సాధ్యమవుతుందని తెలిపారు.
అహ్మదీ ముస్లిం కమ్యూనిటీ హైదరాబాద్ వృద్ధుల సహాయక విభాగ ఆధ్వర్యంలో ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో నిర్వహించిన వైద్య పరికరాల మరమ్మతు శిబిరంలో వీల్చైర్లు, స్ట్రెచర్లు, రోగుల పడకలు తదితర పరికరాల్ని మరమ్మతు చేసి ఆసుపత్రి సూపరింటెండెంట్కు అందించారు. రోగులకు మెరుగైన సేవలు అందించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. The founder of our religion, Islam, Muhammad Mustafa sallallahu alaihi wasallam said, if you want to love your creator, first love his creation. So with that zeal, with that message, with that motto, we are coming to various corners of the world and setting up hospitals, setting up vaccination camps, and in Punjab we are doing it. It's not. Humanity is first. For us, humanity is first. And with that zeal and enthusiasm, we are trying to reach out to everybody. And thank you very much, Amusa, for providing us. This is a very big and prestigious hospital, and you made it possible for us. Prayer. This is the place where we can please our God of creation. Thank you. వరంగల్ జిల్లాలో నిర్వహించిన వివాహ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర సేవాదళ అధ్యక్షుడు మిద్దెల జితేందర్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో సేవాదళ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 39వ డివిజన్లో సర్ కార్యక్రమాన్ని కార్పొరేటర్ పూతరే సునీత ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓటర్లకు సంబంధిత ఫారాలను పంపిణీ చేసి అవగాహన కల్పించారు. ప్రతి ఓటరు తమ వివరాలను సక్రమంగా నింపి స్థానిక BLOలకు అందించాలని ఆమె సూచించారు. వ్యాప్తంగా సర్ స్పెషల్ ఇంటెన్సివ్ డివిజన్ అనేది కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఇది ఓటర్ నమోదు కార్యక్రమము. ఇది ఎలక్షన్ కమిషన్ గత 20 సంవత్సరాల క్రితం ఈ కార్యక్రమం చేపట్టింది. మరొక 20 సంవత్సరాల తర్వాత మన రాష్ట్రానికి కూడా ఈ అవకాశం రావడం జరిగింది. జూన్ 25 నుండి జూలై 25 వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉన్న వ్యక్తి, ఇంటికి సంబంధించిన యజమాని నుండి వాళ్ళ పిల్లలతో సహా ఈ ఓటు నమోదు కార్యక్రమం అనేది మళ్ళీ మీ పాత లిస్టులో చూసుకొని యథావిధిగా కొత్త ఫోటో ఇచ్చి మీరు స్పెషల్గా నమోదు చేసుకోగలరు. ఇలా భార్యకు ఈ వార్డులో ఉండి భర్తకు మనకు ఒక మంచి లబ్ధి చేకూరుతుంది. అదేవిధంగా చనిపోయిన వారు కూడా ఉంటారు, వాళ్ళ ఓట్లు తొలగించబడతాయి. ఇంకోటి, ఒకటే పేరు మీద 2 ఓట్లు కూడా ఉంటాయి. చెన్నూరులో ఒక ఓటు ఉంటుంది, ఇక్కడ ఒక ఓటు ఉంటుంది. కానీ అక్కడికి రద్దు చేసుకొని మన 39 డివిజన్లో మన సీతారామ కాలనీలో ఉండే విధంగా కూడా చేసుకోవచ్చు. కావున ప్రతి ఒక్కరూ దీని మీద ఓటరు ప్రత్యేకంగా దృష్టి పెట్టి వాళ్ళకి సహకరిస్తే మనకు అంత రిజల్ట్ వస్తుంది. ఇక్కడ నువ్వు చేసినావు అనకుండా శాతం ఉన్నది. ఇక్కడ కూడా అలాంటి వాళ్ళు బంగ్లాదేశ్ కానీ రోహింగ్యాస్ కానీ ఉంటే వాళ్ళని ఇమ్మీడియట్ మనం తీసే విధంగా మనం అందరం సహకరిస్తే ఈ మంచి కార్యక్రమం జరుగుతుంది. కావున ఈ మన 39 డివిజన్ కార్పొరేటర్ అధ్యక్షుడు సునీత గారు మరియు BLO మరియు ఇతర పెద్దలందరికీ కూడా తరఫున ఇలా విన్నవించడం జరుగుతుంది. మనందరం సహకరించాలని మరొకసారి విన్నవించుకుంటుంది. అదేవిధంగా ఓటు హక్కు అనేది మన ప్రతి పౌరుడికి ప్రాథమిక హక్కుగా భావిస్తూ ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ ఫాము నింపి ఇవ్వకపోతే ఓటు అనేది పోతుంది. కావున ఓటు లేకపోతే మనకు వచ్చే రేషన్ కార్డు కానీ, పెన్షన్ కానీ, ఆరోగ్యశ్రీ కార్డు కానీ, మరియు 0 కరెంటు బిల్లు, గ్యాస్ సబ్సిడీ కానీ ఏది కూడా మనకు ఉండవు, అన్నీ పోతాయి. కావున ప్రతి ఒక్కరు ఈ
ఈ ఫామ్ ఫిలప్ చేసి పటాన్చెరు నియోజకవర్గం తెలహాపూర్ డివిజన్కు చెందిన బీఆర్ఎస్ యువజన నాయకుడు బాలకొండ సాయి చరణ్ గౌడ్ జర్నలిస్టుల పిల్లలకు ఇచ్చే విద్యా రాయితీల్ని మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల పిల్లలకు కూడా వర్తింపజేయాలని కోరారు. నేను మీ బాలకొండ సాయి చరణ్ గౌడ్ పటాన్చెరు నియోజకవర్గం. మొన్న మన సంగారెడ్డి జిల్లా డిఓ గారు జీవో పాస్ చేశారు. సంగారెడ్డి జిల్లాలో ఉన్న జర్నలిస్ట్ పిల్లలకు అన్ని విద్యా సంస్థలలో ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్పి జీవో పాస్ చేయడము మంచి పద్ధతి, మంచిగానే అనుకోండి. అలాగే ఒక్కసారి మన గ్రామ పంచాయతీలలో, మున్సిపాలిటీలలో సంఘం మనకు సేవలు అందిస్తారు. అంటూ చెడు ఎవడు ముట్టుకున్న దాంట్లో కూడా మనం గవర్నమెంట్ వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ ఇవ్వకుండా పొద్దున 4 గంటల నుంచి రాత్రి 12 దాకా పనిచేసేది మున్సిపల్ కార్మికులు మాత్రమే. దయచేసి వాళ్ళ పిల్లల గురించి ఆలోచన చేసి వాళ్ళకు ఏదైనా ఉపయోగపడేట్టు ఒక జీవో పాస్ చేయండి. దీన్ని అందరూ కూడా ఆలోచన చేయాల్సి. పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్లో పేట బ్రదర్స్ ఆధ్వర్యంలో 85వ వారపు శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమాన్ని జనసేన నాయకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు మరియు కార్యకర్తలు పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు. కరీంనగర్ జిల్లా రేకుర్తిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిడిఎఫ్ నేషనల్ కమిటీ, కేసీపీఎఫ్ ఫాస్టర్స్ ఆర్కేపీ కమిటీ నాయకులు మేడ్చల్లో చర్చి పాస్టర్పై జరిగిన దాడిని ఖండించారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి మత స్వేచ్ఛ కల్పించిందని, ఏ వర్గంపై జరిగిన దాడులైనా అరికట్టి అందరికీ సమాన హక్కుల రక్షణ కల్పించాలని కోరారు. క్రైస్తవుల విశ్వాసాన్ని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పడదం జాషువా పేర్కొన్నారు. మా పాస్టర్ల పరిస్థితిని ఆలోచిస్తే ఎంతో బాధాకరం అనిపిస్తుంది. అంటే పాస్టర్స్ ఎప్పుడు తప్పు చేయరు, ఎవరో ఒక్కరు ఎక్కడో తప్ప 99% మంది సేవకులు, పాస్టర్స్ అనేవాళ్ళు, సువార్థికులు అనేటువంటి వాళ్ళు తప్పుడు త్రోవలో వెళ్ళేటువంటి వారిని సరి అయిన మార్గంలో నడిపిస్తున్నారు. దీని ద్వారా దొంగలు, నరహంతకులు, నక్సలైట్లు, వ్యభిచారులు, త్రాగుబోతులు, తిరుగుబోతులు ఎంతోమంది మారినటువంటి ప్రజలు ఉన్నారు. మీరు కావలిస్తే అనేక సంఘాలకు వెళ్ళి ఒక్కొక్కరి సాక్ష్యాన్ని మీరు పరిశీలన చేయండి. అప్పుడు మీకు కొట్టి ఆ చర్చిలో ఉన్న ఫర్నిచర్ అంతా ధ్వంసం చేసి ఆ సమాధానం లేకుండా చేస్తున్నటువంటి మూకలపైన ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ తరుణంలో తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ ముఖ్యమంత్రి గారికి మేము విన్నవించుకుంటున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు క్రైస్తవుల పక్షపాతాన్ని మనవి చేస్తున్నాం. చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకుంటుంటే కూడా ఆ పోలీస్ డిపార్ట్మెంట్ అలా చూస్తుండిపోతుంది. కొన్ని ప్రాంతాలలో పోలీస్ డిపార్ట్మెంట్ మంచి పనులు చేస్తుంది. సిఐలు కానీ, ఎస్ఐలు కానీ, డిఎస్పీలు కానీ, ఎస్పీలు కానీ, కమిషనర్స్ కానీ మంచి పరిపాలన అందిస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారు. అలాంటిది కాకుండా ఉండాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి సంఘటనలు పునరుత్తరం కాకుండానట్లుగా చర్యలు తీసుకోవాలని మనవి చేస్తున్నాం. బల్కంపేట రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున అభిషేకం అనంతరం పుష్పాలతో అలంకరణ చేపట్టగా కుంకుమార్చనలో భక్తులు పాల్గొని అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏటూరు నాగరం మండలంలోని ప్రభుత్వ గిరిజన బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేసిన మంత్రి సీతక్క. ఓటర్లు ఎన్యుమరేషన్ ఫారాన్ని తప్పనిసరిగా నింపి ఇవ్వాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రజా దర్బార్లో వచ్చిన ఫిర్యాదుల్ని వెంటనే పరిష్కరించాలన్న మంత్రి సీతక్క. సెట్ ప్రక్రియపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్. హైదరాబాద్లో జరుగుతున్న చీరల పంపిణీ కార్యక్రమంపై మండిపడ్డ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. BCN న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.